సినిమా షూటింగ్కి కార్తీక్ నా అబ్బాయి ఏజెంట్ తీసుకెళ్ళాడు. చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ సినిమాలో ఎమ్మెల్యేగా చేశా. నేనే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, నేను ఎమ్మెల్యేను అనమాట. ఆ సినిమా చేసిన తర్వాత అలా 10 సినిమాలు చేశాను. ఏంటి రోజు వెళ్ళి కదా, అప్పుడప్పుడు వెళ్ళి చిరంజీవి గారితో 2 సినిమాలు చేశాను, బాలకృష్ణ గారితో 2 చేశాను, అల్లరి నరేష్ గారితో 15 రోజులు చేశాను. ఇంకెలా చాలామందితో చేశాను సినిమాలు. 10 సినిమాలు చేశాను, 15 సీరియల్ చేశాను. అలా వైకుంఠపురం, గీతా గోవిందం డైలాగులు కూడా ఉంటాయి. ఈ కొద్దులే గోవిందం, పాలు పోయించుకున్నాంలే. అదేంది లక్ష్మమ్మ, రోజు నా కాడనే పోయించుకుంటాండావు కదా, వద్దంటావేందే? చెప్తే బాధపడతావు గోవిందం, ఈ రోజు నుండి వద్దులే. ఎందుకు వద్దంటాండావు లక్ష్మమ్మ? కారణం ఏందో తెలవాలి కదా. పెందలాన్నే పోచాండా కదా. పోనీ పాలల్లో నీళ్ళు ఏమన్నా కలిపినా అంటే అది కూడా లేదు. పితికిన పాలు పితికినట్టే తెచ్చి పోచా ఉండా. పోనీ ఇంకేదైనా తప్పుంటే చెప్పు లక్ష్మమ్మ. నీలో ఏం తప్పుంటుంది గోవిందం? ఆ రోజులు పోయాయి. నీ దగ్గర పాలు తీసుకుంటే కొడుక్కి సాయం చేస్తున్నందుకు ముక్కోటమ్మ సంతోషిస్తుంది అనుకున్నాం, కానీ పగబడుతుంది గోవిందం. దేవుడు ఎలా నన్ను దర్శించాడో, దేవుడు నాతో ఎలా మాట్లాడాడో అవన్నీ కూడా చెప్పి లోకమాయరా గతించే ఛాయరా, ఈ లోకమాయరా గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా, పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా, స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. నా పేరు వెంకటలక్ష్మి. బాప్టిస్ట్ ఇచ్చిన తర్వాత రూతు అని పెట్టారు. అది ఎందుకు పెట్టారని అడిగితే నా కష్టాలు తగ్గట్టు ఉందని, నాకు సూట్ అవుతుందని పెట్టానన్నారు. అది పక్కన పెట్టండి. తర్వాత మాది తుని, మా అమ్మగారిది తుని దగ్గర సూరవారం, మా అత్తూరిది పాకిరేపేట దగ్గర అరట్లకోట. మా అమ్మగారికి నేను ఒక్కదాన్ని, మా అమ్మగారికి పిల్లలు లేరు. అయితే నన్ను పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత 2వ సంవత్సరం ఉంటుందంటే అప్పుడు పెంచుకున్నారండి. పెంచుకున్న తర్వాత 14 సంవత్సరాల రాకపోతే పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసేటప్పుడు నాకు 14 అయితే ఆయనకి 34 సంవత్సరాలు అంటండి. అయితే నేను పెళ్లి చూపుల్లో నేను చూడలేదు. చూడకపోతే మా అన్నయ్య గారు అమ్మాయి చూసిన సొంత వాళ్ళు ఎవరు లేరండి. పెద్దగారు అందరూ కూడా మా పెద్దగారు పిల్లలే. మా అన్నయ్య గారు అమ్మాయి చూసి అక్క నెత్తిమి ఇంటికి లేవు, మాకు నిండా గోతులు ఉన్నాయి అక్క, వద్దని చెప్పక్క అని అమ్మాయి ఏడిచింది. ఏడితప్పుడు నేను మా మామయ్య భార్య సంబంధం తీసుకొచ్చింది. మా మామయ్య భార్య, అక్క నాకు వద్దు, నేను చేసుకోను, బాగోడంట అంటే చెప్పిన పిల్లల్ని తిట్టి నన్ను తిట్టింది. తిట్టి పాపం వద్దని చెప్పరాక వెళ్ళింది. అందంతో పని ఉంది, బుద్ధి మంచిది, బాగా చూసుకుంటాడని చెప్పేసి వద్దన్న పెళ్ళి బరువు చేసేసారు. చేసినందుకు నేనేం బాధపడలేదు. ఎంతైనా వంతులు ఎలా ఉందనుకున్నాను, చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 3వ రోజు కాడి నుంచే నన్ను టార్చరు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగంటే, నిన్ను పెంచుకున్నారంట కదా, మరి మీ అమ్మ నీకేం వద్దు, నువ్వు మీ అమ్మ కాడ ఏమేమి ఉన్నాయని తెచ్చేస్తే నేను బాగా చూసుకుంటాను, లేకపోతే నేను చూడను అని చెప్పేసి అవుతుందని వాడు అంటుంటే నేనమ్మా మా అమ్మతో చెప్పేదాన్ని. చెప్తే మా అమ్మ బాధపడేది. ఏముందమ్మా, నేను పోతే ఇల్లు నీదే, ల్యాండ్ నీదే, నీకు ఇచ్చిన బంగారం నీదే, నా కారణం నీకే అని చెప్పేది. సరే ఏదో అలాగ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మా పాప పెళ్ళైన సంవత్సరానికి మా పాప పెద్ద పాప కుటుంబం పడ్డది. మర్చిపోయాడు, నాకు 3 పిల్లలు, 2 పాపలు 1 బాబు. మా పెద్ద పాప కుటుంబం పడ్డ తర్వాత పెళ్ళైన సంవత్సరానికి కుటుంబం పడ్డది. నాకు 15 సంవత్సరాలు పూర్తి 16 రావు మా పెద్ద పాప పుట్టింది. పుట్టిన తర్వాత మా ఆయన రావడం మానేశాడు. 3 నెలలు ఆడపిల్లని
ఆడపిల్లని రావడం మాత్రం మరి ఎవరైనా దెబ్బలాడారంట, వాళ్ళు ఎవరో దెబ్బలాడితే అప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో కీళ్ళు వచ్చి అని చెప్పి కీళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయి వస్తా పోతా ఉండేవాడు. మళ్ళీ 4 ఏళ్ళు అయిపోయింది. నేను ఇలాగ మధ్యలోని అత్తమాడుని అవుతున్నాను. నన్ను ఏమన్నా అక్కడి నుంచి మా వాళ్ళందరూ బిగ్ పర్సన్స్ అండి. మా అత్తమ్మ వాళ్ళందరూ కంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నవాళ్ళు అనమాట. ఉన్నవాళ్ళు అయితే మీ అక్కను, అదే మా మామయ్య భార్య అని, మా అక్కను కానీ మా అమ్మని కానీ మా పెద్దగారు అమ్మాయిని కానీ మా వదిన్ని కానీ ఎవరన్నా డబ్బులు అడిగి తెమ్మనేవాడు. తెస్తే నేను పెద్ద వ్యాపారం చేసేస్తాను అనేవాడు. నేను వాళ్ళని అడగనా, నేను అడిగేదాన్ని కాదు. నేను అడగను, నీకు ఇస్తానా ఇచ్చేసారు, నాకు పెడతానా పెట్టేశారు, నేను అడగను. మా అమ్మ మా నాన్నగారు కాలం చెప్తే ఉన్న ఆస్తి నాకే, అది మన 3 పిల్లలకి సరిపోద్ది. ముందులో ఒక పిల్లే మన పిల్లకి సరిపోద్ది అని చెప్పేదాన్ని అనమాట. తర్వాత 3 అయినప్పుడు కూడా నన్ను ఏదో విధంగా వీళ్ళు మేము పెట్టి తిట్టడం, అవసరం పిసికేయడం. నాకు ఇష్టం లేని పెళ్ళి కాబట్టి ఎక్కువ మాట్లాడదాం కదా, అతనితో మాట్లాడకపోతే కొట్టడం తిట్టడం. ఏదో పెద్దోడు కాబట్టి కొట్టి తిట్టి ఏదోలా అయిపోయింది జీవితం. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 3 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఒంటి బిడ్డ తల్లి ముఖం చూడకూడదని మా అత్తగారు అంటుంటే అప్పుడు మా అమ్మతోనే మా వద్దు చెప్పాను, వదిన ఒంటి బిడ్డ తల్లి ముఖం చూడకూడదంటే అంటే ఏంటి అని అడిగాను. నిజమేనే అలా అంటారు, మరి మందులు వాడతావా అని చెప్పేసి మా వదిన అంది. ఇలా ఒంటి బిడ్డ ఎందుకు అయిపోయిందంటే ఈతనికి యాక్సిడెంట్, మా పెద్దపాప పుట్టిన సంవత్సరంన్నరకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆయన మూలన 4 ఏళ్ళు లేట్ అయింది. ఆ తప్పు మాత్రం మా అత్తగారు చెప్పలేదు. నన్ను మాత్రం ఒంటి బిడ్డ తల్లి ముఖం చూడకూడదని మా అత్తగారు అనేది అత్తమాడను అంటుంటే మందులు వాడితే మళ్ళీ మా చిన్న పాప కుటుంబం పడ్డది. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ ఆడపిల్ల పుడితే నేను తీసుకెళ్ళను అన్నాడు మా ఆయన. అంటే ఏదో మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, తీసుకెళ్ళకపోతే నేను మా అమ్మగారి కాడ వదిలేశారు 5 ఏళ్ళు. అప్పుడు పెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోతే మా నాన్నగారు నాన్నగారు ఎంతైతే మాత్రం ఎక్కువ ఉంటానో ఆయన కోదాల్లో ఉన్నాడు కదా, అక్కడ దేవుడేండి, దేవుడెత్తే ఎలా ఉంటే అలా అవుతుంది. నేను చిన్నపిల్లనైనా కానీ కొంచెం జ్ఞానంగా మాట్లాడాను. ఇక్కడ వదిలేసి 5 ఏళ్ళు వదిలేసి ఉన్నానంటే ఇంకా కూర్చొని తింటున్నాడు చక్కగా. నెలకోసారి వస్తున్నాడు, తినేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నెలకోసారి వచ్చేవాడమ్మా, ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇంకెలాగా వెళ్ళిపోతున్నాడు కదా దేవుడే నాన్నగారు అంటే మా నాన్నగారు పాపం వండుకుంటే సామానం మంచం అన్నీ పట్టుకొని కొంచెం అవి వండించుకొని పిండి వంటలు అన్నీ వండించుకొని కోదాడు దేవెట్టారు. మా నాన్నగారు వచ్చి మా నాన్నగారు పాప రోజులు ఉండలేక మాతో ఉండిపోయి మా నాన్నగారు కూడా లైన్ చేసుకునేవారు, చంచల్ లైన్. మా నాన్నగారు ఉంటే మా ఆయనకి అడ్డుని మా నాన్నగారిని పొమ్మని చెప్పమని అలాగేలా అనేవారు. అంటుంటే ఏంటి భోజనం చేసినందుకు అప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు నాన్న, భోజనం చేసినా డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు, ఎలా పొమ్మంటాను మా నాన్నగారిని, మన పిల్ల గురించే కదా ఉన్నారు అని అంటే ఇంకేం తెచ్చేవాడు కాదనమాట. నిన్నెవరు రమ్మన్నాడు కోదాడా, నేను రమ్మన్నానా, నిన్నెవరు తీసుకొచ్చాడో అది చూస్తాడు అని చెప్పి ఇంకేం తెచ్చేవాడు కాదు. అద్దె ఎంతో కదా 160 రూపాయలు ఫస్ట్లో, అద్దె కూడా కట్టేవాడు కాదు. మా నాన్నగారు ఉన్నారు కాబట్టి అద్దె కట్టేవారు, ఇంట్లో ఏమైనా తెచ్చేవారు. తెస్తుంటే మాత్రం అతను తినేసేవాడు. అలా కొనాలు జరిగిపోయింది. జరిగిన తర్వాత మా అక్కడికి వచ్చాను. అక్క ప్రతి దానికి ఇలాగా గోలాడుతున్నాడు అని చెప్పేసి అన్న తర్వాత ఈ 2వ పాప కుటుంబం పడ్డ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. నేను పురుడాట పోయలేను, నేను చూడలేను అన్నాడు. అంటే మా అమ్మగారింటికి వచ్చేసాను. 3వ నెలలు వచ్చేసాను. పుట్టిన తర్వాత 3వ నెలలు మా అమ్మ మళ్ళీ అక్కడ దేవెట్టింది. నేనైతే సంవత్సరం మళ్ళీ మా అమ్మగారింటికాడ ఉన్నాను. ఈ సంవత్సరం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే 10 నెలలకి మా బావ కుటుంబం పడ్డాడు. అప్పుడు కూడా నేను చూడలేనంటే మళ్ళీ 3వ పురుడు నువ్వే పోయాలంట కదా శ్రీరామూర్తి అంటే మా ఆయన పేరు శ్రీరామూర్తి అండి. నేను పోయాను, నాకు ఆ డబ్బులు ఎలా వస్తాయన్నాడు. అంటే మళ్ళీ మా అమ్మగారింటికి వచ్చేస్తే 3వ పురుడు కూడా మా అమ్మాయి పోసి ఆపరేషన్ ఒకటి చేయించి మళ్ళీ దేవెట్టింది. దేవెట్టిన తర్వాత మా నాన్నగారికి ఈలోగా నీరసం వచ్చి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత ఇంక మా ఆయనకి లోపు ఎక్కువైపోయింది. ఇంకెవరు అడిగి వాళ్ళు లేరు, సొంత వాళ్ళు ఎవరు లేరు, అమ్మ కొత్తే కదా అని చెప్పి మా అమ్మని నన్ను ప్రసారం చేసేవాడు. వాళ్ళ అమ్మ మంచిది కాదు, ఈ పిల్ల మంచిది కాదు, నా మాట వాళ్ళకి డబ్బులు తేలేదని, డబ్బులు తెమ్మనివాడు, తెచ్చిదని కాదని, ఇది మంచిది కాదు వాళ్ళమ్మ మంచిది కాదని చెప్పి నన్ను నా కాడే మా అమ్మని తిట్టడం నన్ను తిట్టడం చేసేవాడు. చేస్తుంటేనే అందరూ నమ్మని శ్రీరామూర్తి దేవుడు ఎంత మంచి చూడనివారు. ఇంట్లో అతను కొట్టింది తిట్టింది ఎవరు ఆలకించేవాడు కాదు. నాకు ఏడుపు వచ్చేది. సరే అయిపోయింది నా జీవితం అనుకొని ఊరుకున్నాను. అంటే నేను వదిలేసి ఉందని అనుకునేదాన్నమ్మా. మా నాన్నగారు ఇడాకులు కూడా ఇప్పించేస్తా అన్నారు. ఎందుకు ఇప్పించేస్తా అంటారంటే నాన్న పెళ్ళైన కొత్త సినిమాకి తీసుకెళ్తారు కదా, సినిమాకి తీసుకెళ్తే నేను వెళ్ళనన్నాను, నాకు ఇష్టం లేని పెళ్ళి కదా, అయినా నేను చిన్నపిల్లని వెళ్ళనన్నాను. వెళ్ళంటే బొలుని మా మామ పిల్లం పెళ్ళి చేసిన ఆవిడ ఏం చేసిందంటే మా చిన్నని మా చిన్నదిని తోడిచ్చి పంపించింది. వెళ్ళాము వచ్చాము. తర్వాత ఇంకోసారి సినిమాకి తీసుకెళ్ళాడు. అతను బాలకృష్ణ సినిమా ఇష్టం తీసుకెళ్తే అయిపోయిన తర్వాత అమ్మాయి గారు మా పెద్దగారు రిక్షా నడుపుతారనమాట. రిక్షా చిన్నయ్య రాములు చిన్నయ్య కూడా ఉన్నాడు. ఆ రాములు వచ్చి అమ్మాయి గారు మన రిక్షా అక్కడ ఉందండి అన్నారు.
అమ్మాయి గారు రిక్షా ఉందంటున్నాడు, ఆడెవడు నీకు, ఆడికి నీకు సంబంధం ఏంటని అక్కడే నన్ను కొట్టాడు. కొడితే ఇంటికి వచ్చి మా నాన్నగారితో చెప్తే, ఎదవా రిక్షావాడు మాలాడు, నా కూతురేటి ఆడేటి, ఆడితే గంట కడతామని ఇంట్లో తీసుకెళ్ళి తన్నారు. తన్నిన తర్వాత మూసుకున్నాడు. తర్వాత నాకేమైందంటే ఇంక ఇవన్నీ చూసి వదిలేద్దారంటే మా అమ్మగారు పేరైన వాళ్ళు, ఆస్తిమంతులు పేరైన వాళ్ళు, అటు మా అత్తవారు కూడా పేరైన వాళ్ళు. అన్నం నీడోళ్ళు అంటే పెద్ద పేరు, ఇటు కసిరెడ్డోళ్ళు అంటే పెద్ద పేరు. ఎలా వదిలేస్తాను, ఇంక అయిపోయింది కదా అని చెప్పేసి ఎలాగో 3 పిల్లలు పుట్టారు, అతనితో నాకు పని ఉంది, పిల్లలతో బతికేద్దారన్న లెక్కలో నేను బాగానే ఉండేదాన్ని. ఉంటే డబ్బులు తెమ్మనేవాడు కదా, డబ్బులు తేలేదని అక్కడికి నేను మా పెద్దగారు అమ్మాయి కాడ 10,000 ఎట్టుకెళ్ళి నేను సీట్లు వేసి 10,000 ఇచ్చి, మా మామయ్య పిల్లలు పాపం సీట్లు వేసి ఒక 50,000 ఇచ్చి, మా ఇంటి పక్క ఒక 10,000 అప్పు ఇచ్చి, ఇలా ఎత్తుంటే నీ ఎన్నాళ్ళు వస్తాయమ్మా, ఆ డబ్బులు అట్టుకెళ్ళి అలా లైన్ తిరిగి వచ్చేవాడు. అయ్యే ఖర్చు పెట్టేవాడు, ఖర్చు పెడుతుంటే అయిపోయి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెమ్మనేవాడు. అయితే నన్ను అత్తమాట సీటుకి మటుకు తిట్టేవాడు, అక్కడ తెమ్మని ఇక్కడ తెమ్మని ఏదో మాట్లాడేవాడు. లాంగ్వేజ్ మంచిగా మాట్లాడేవాడు కాదు. మాట్లాడుతుంటే మా మామ బళ్ళంతో వచ్చి పెళ్లి చేసిన పెద్ద ఆవిడే కదా, మా మామయ్యతో చెప్పి, మా మామయ్యతో మాట్లాడినా నాకు భయం ఏంటంటే, మా అమ్మకి నేను పెంచుకున్న పిల్లలు కాబట్టి మా మామయ్యతోటే కాదు మా చుట్టాలు ఎవరితోనో కూడా నేను భయపడతా ఉండేదాన్ని. కానీ అందరూ నన్ను మెచ్చుకుంటూవారు, ఎంకలొచ్చు ఎంత మంచిదో, ఎంకలొచ్చు ఎంత మంచిదో అనేవారు. అంటుంటే మా అత్తగారు కూడా మెచ్చుకుంటుంది, ఎంకలొచ్చు మంచిది ఎలాగని. అలా మెచ్చుకున్నా మా ఆయన వడివాడు కదా, ఉడికిపోయేవాడు అనమాట. ఎంత ఆనందం ఉంటుందనేవాడు, అలాగనివాడు ఇలా అనేవాడు. అంటుంటే తర్వాత మని మా అక్కతో చెప్తే మా అక్క కూడా దెబ్బలాడింది అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా అలా పెళ్ళి ఇంకా అది ఇది అనుకోతే మా అమ్మ కూడా చచ్చిపోయింది. నాకు పెళ్ళైన 10 ఏళ్ళకి మా అమ్మ కూడా చచ్చిపోయింది. అప్పుడు నా 30 వచ్చింది. చచ్చిపోయిన తర్వాత ఇంకా అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు అయితే వాళ్ళ అమ్మ ఉండేది, ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కాబట్టి దీన్ని ఎలా కాదు అలా కదని చెప్పేసి నన్ను ఇంకా గోల ఎక్కువ చేయడం, కొట్టడం, తిట్టడం, ఇంటద్దులు కట్టపోవడం, తినే టైంకి వచ్చి తినేయడం చేసేవాడు. ఆత్మ కోసం కాబట్టి పిల్లల కోసం ఉండవలసి వచ్చింది కదా, వండేదాన్ని తినేవాడు. అలా చుట్టుపక్కల అప్పులు అయిపోతుంటే మా అమ్మ డబ్బులు మా మామయ్య కాడ 1,00,000 రూపాయలు ఉండి, ఆ 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తెచ్చి తెచ్చి నేను కొట్టెడతాను, అలా అయితే నేను చూస్తాను నచ్చోండి అన్నాడు. మా పెద్ద పాప మా అమ్మక ఉండిపోయిందమ్మ. మా అమ్మ చనిపోయిన తర్వాత మా కాడికి వచ్చేసింది. వచ్చేస్తే ఏమన్నాడు, మీ మామయ్య పెళ్ళం కాడ ఉంచు, ఆవిడ పెళ్ళి చేస్తుంది అన్నాడు. ఇదే మన పిల్లకి ఆవిడ ఎందుకు పెళ్ళి చేస్తుందని చెప్పేసి నేను అడిగాను. అడిగితే మా అక్క చెప్పారు, అక్క తీసుకురాకు గీతనే, 3 పిల్లలు నేను చూడలేను అంటున్నాడు అక్క, మరి ఏం చేయను అక్క అని అన్నాను. నాకు తెలియక నేను ఎలా అన్నా అంటే అప్పుడు ఏమన్నారంటే, నీ ఓంశాంతిలోకి వెళ్ళేవాళ్ళం కదా, ఓంశాంతి అని చెప్పి పెళ్ళి అటు చీకటి తిరుగుదారనుకుంటున్నాడేమో, భలే తయారే వెళ్ళే, నీ పిల్లలు నువ్వు తీసుకెళ్ళకపోతే ఎలాగా, ఎందుకు మీ అమ్మ ఇచ్చిన ల్యాండ్ ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, నీ పిల్లలకి ఏమొచ్చింది బాధ లేదు, నీకు అవసరం నేను చూసుకుంటాను, తర్వాత తీసుకుపో అని చెప్పి ఇచ్చేసింది నాకు. తీసుకుపోమని మా ఇంటికి తీసుకొచ్చిన కానీ మా ఆయన రద్దింపు, ఇంకేంటి నేను చూడలేను ముగ్గురిని, ఏదైనా పని చేసుకోమనేవాడు. ఏం పని చేస్తాం, ఏం పని రాదు, మా అమ్మకి నాకు పెద్దన్న గారం కదా, నాకు ఏ పని రాదు. అయితే అక్కడ సబ్బులు అమ్మేదాన్ని నాన్న, ఏమి అని చెప్పి కొత్తగా వచ్చింది. అప్పుడు మా అమ్మ గొలుసు మా అమ్మ నాకు ఇచ్చినయే ఒక గొలుసు తాకట్టెట్టుకుంటే 5,000 ఇచ్చి కట్టి జాయిన్ అయినప్పుడు అవార్డు కూడా వచ్చారు. అదే చేసినప్పుడు ఆ సబ్బులు అమ్ముకొని, ఆ లిక్విడ్ అమ్ముకొని, ఆ డబ్బులు వస్తుంటే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకుంటూ అది చేసుకుంటూ ఇల్లు ఏదో అలాగే ఎలాగైతే పెళ్ళి అయిన 13 ఏళ్ళు నేను ఎలదీశాను నాన్న. ఎలదీసిన తర్వాత ఇంకెంతకైనా ఎలదీస్తాం, ఆడదానికి ఇలా వస్తాయి డబ్బులు రావు. అయితే ఈ డబ్బులు వస్తువులు తాకట్టెట్టుని ఇడిపించిన డబ్బులు ఉండేవి కదా, మళ్ళీ ఇలా పిల్లల ఫీజుకని, ఇంటద్దరికని, వాటికి ఆ తర్వాత 600 అవి అద్దె, నెలకు 600 చెప్పి 3 నెలలు కట్టకపోతే ఆ డబ్బులు పాలకని వాటికని అన్నీ కలిపి మళ్ళీ మా అక్కడికి వస్తే సంవత్సరం అయిన తర్వాత 24,000 ఇచ్చేది. మళ్ళీ అవి పట్టుకెళ్ళి ఆ ఇంటద్దులు కట్టేసి పిల్లల ఫీజులు కట్టి, 2 పిల్లలు చదువుతున్నారు, పిల్లల ఫీజు కట్టి, నాకు పౌరుషం ఎక్కువ, ఎవరికి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేసి నేను బాకీలు తెచ్చుకుంటూ ఉండేదాన్ని. మా బావగారు ఇద్దరు అన్నారు, ఇప్పట్లో అయితే అవుతుంది ఇల్లు, లేకపోతే అవ్వదమ్మా, మీ అమ్మ డబ్బులు ఉన్నాయి కదా, ఒక 20,000 ఇచ్చివి అంటే, ఏమని అంటుంటే మా తమ్ముడు మిమ్మల్ని చూడకుంటారు, పెద్దోళ్ళు అయిపోయారా, అలా ఇలా 4 డబ్బులు పెడుతున్నారని చెప్పేసి మా అక్కడ చెప్తే, మా అక్క 20,000 ఎలా పంపించిందంటే మా అన్నయ్య గారు అబ్బాయితో పంపించింది. ఎలాగా మా పెద్దగారు అబ్బాయితో పంపించింది. నువ్వు పట్టుకెళ్తే నేనే ఇచ్చానంటాడు మీ ఆయన, అందుకని నేనే పంపుతానమ్మా అని చెప్పేసి మా బావగారికి మా అన్నయ్య గారు మా అన్నయ్యతో పంపించింది. పంపిస్తే ఇల్లు అయిపోయిన తర్వాత స్లాబ్ వేస్తాడు 5,000 కావాలంట. అడిగితే నాకు వాళ్ళు ఏమన్నా మా అక్క ఇవ్వనంది. ఏమనంటే మా ఆయన తిట్టడం మొదలెడితే మా వాళ్ళు అన్నారు, మీ ఆయన నీ మాట మీద నమ్మకం చేసానమ్మా, మీ ఆయన మాట కరెక్ట్ కాదు, అవతల లేనప్పుడు అతను తిట్టేవారు, ఉన్నప్పుడు ఆత్మ పొగిడేవారు, లేనప్పుడు తిట్టేవారు, అన్నమో దేవుడు అవ్వాడు, నేను అర్థం చేసేసేవారు. అయినా నేను బాధపడేదాం కాదు. ఇంకా నాకు ఇలా రాసాడేమో,
కన్నామ కాడ ఉంచేసినా సరిపోను, పెంచుకున్నామ కాడ తీసుకొచ్చారు ఎవరు లేకంటే ఇప్పుడు అమ్మ బాబు లేరు, దిక్కుమల్లని అయిపోయినాయి, రాత్రి పగలు ఏడ్చేదాన్ని. అది అయిపోయిన తర్వాత నా పిల్లలు పెంచుకోవడం కోసం నేను హాస్పిటల్ సర్వీస్ చేసేదాన్నమ్మా. మదర్ తెరిసా ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ ఎలా పెట్టినంటే నేను వైజాగ్లో ఉండడంతో మా వారు మేము విడిపోయాం కదా, విడిపోయిన తర్వాత వైజాగ్లో ఉండేవాళ్ళం కదా, వైజాగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వైజాగ్లో ఉంది కేజీహెచ్కి వెళ్దారు అని చెప్పి పేషెంట్లు అందరూ వచ్చి నా కాడికి వచ్చి ఆపరేషన్లు అట్లా చేయించుకుంటేవారు, చేయించి పంపిదాన్ని. అలా పంపడం వల్ల ఇంకా అలా పాపులర్ అయిపోయి 24 ఊర్లు జనం వచ్చేవారు, వస్తే వాళ్ళకి చూపించి ఆపరేషన్ అట్లా చేయించేదాన్ని. అయితే ఉదయ్ కుమార్ గారు మా కేసు ఇచ్చిన ఆర్ఎం గారు, సూపరింటెండెంట్ గారు, ఆర్ఎం అన్నమాట అతను, డాక్టర్ బంగారయ్య గారు మా ఇంటికి రావడం, మెడికల్ క్యాంప్ పెట్టడం, ఒక 10 మంది మనుషులు తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెట్టడం, వాళ్ళకి నేను భోజనం ఏర్పాటు చేసేదాన్ని. మళ్ళీ వచ్చినప్పుడు స్నాక్స్, మళ్ళీ వచ్చినప్పుడు బట్టలు పంచి పెట్టడం అలా చేసేదాన్ని అనమాట. అలా మదర్ తెరిసా బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి మెడికల్ క్యాంప్ పెట్టేవారు. అలా పేరు పాపులర్ అవడంతో 24 ఊర్ల జనం నా కాడికి వచ్చాడు, కార్లు వేసుకొచ్చాడు, బైక్లు వేసుకొచ్చాడు. వచ్చేసి అమ్మ మాకు మా ఆయనకి ఇలా ఆపరేషన్ అన్నాడు, 3 లక్షలు ఉన్నాడమ్మా, నువ్వైతే కేజీలో ఫ్రీగా ఎంతో కదమ్మా, చేయించవా అమ్మ అంటే, మరి మీరు వెళ్ళారంటే మేము 3 నెలలు పెట్టి తిరుగుతున్నామ్మా, ఇప్పుడు వచ్చి 2 టెస్టులు కూడా అవ్వలేదమ్మా అని బాధపడేవారు. అయితే నాకు అప్పుడు వెళ్తే ఒక ఆయన పిచ్చి అయిన ఒక మానసిక పేషెంట్ తప్పిపోయినప్పుడు ఏమైందంటే నా మీద కేసు ఎట్టారు. కేసు పెడితే ఆ పోలీసులు ఉన్నారంట, వాళ్ళమ్మని ఆషుమషి కాదు ఆవిడ సేవ చేస్తుంది, అన్నం నీడోళ్ళు అంటే పెద్ద పేరు, కసిరెడ్డి వాళ్ళు అంటే పెద్ద పేరు, దర్శెట్టి రాజా అంటే పెద్ద పేరు, మేము వెళ్ళి ఎలా వెళ్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పేసి అన్నారంట. ఎలాగో పేషెంట్తో వాళ్ళ బామ్మద్దు వచ్చాడు, పేషెంట్ బాగా వచ్చాడు, అందరూ వచ్చారు, వాళ్ళు వదిలేశారు, నా మీద కేసు ఎట్టారనమాట. 3 పేషెంట్లు వచ్చారమ్మా, 2 పట్టుకోవాలి కదా వాళ్ళ బామ్మద్దిని. నేను అప్పటివరకు బండి కూడా తిరుమల బండి ఎక్కువ దింపించాను కూడా, ఇంటికి వచ్చేస్తే బండి దింపించి బయటకు వచ్చాం. ఇలా మాయమైపోయాడు. 2 కూడా బామ్మద్దులు ఉన్నారు, ఇంకా 2-3 పేషెంట్లు ఉన్నారు, మొత్తం 4-5 మంది ఉన్నారు. అయితే ఆ 4 కాడికి పోలీసులు వెళ్ళారంట. అమ్మ ఏం జరిగిందంటే, ఆవిడ బండి ఎట్టుకొని మమ్మల్ని కూడా దింపించిందండి, ఆవిడని కూడా దింపించింది, బండి దిగేటప్పుడు తిరుమల ఎక్కేమో చేయబెట్టుకొని దింపించింది, ఇలాగ మాయమైపోయాడండి, మేము అందరం ఉన్నాము, పాపం ఆవిడ అక్కడ అంటే పేషెంట్లు తీసుకెళ్ళి కిడ్నీలు అమ్మేసి బతుకుతుంది అని పుకారు పుట్టించి అలా కేసు ఎట్టారు. అది మేమే దింపేవండి, మేము ఆ అమ్మాయి మమ్మల్ని కూడా చేయట్టుకొని దింపింది, తిరుమల బండి ఎక్కించి తీసుకొచ్చింది, టికెట్లు కూడా తీసుకోలేదు మేము, అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బండిలో అని చెప్పి తీసుకొచ్చింది అని వాళ్ళు గొప్పగా చెప్తే, ఇంకా పేషెంట్లు మా కాడ పోలీసులు మా కాడికి రాకుండా ఫోన్ చేసి ఇలా అన్నారమ్మా, ఒకసారి స్టేషన్కి వచ్చి చెప్పేసి వెళ్ళిపో అన్నారని వదిలి చెప్పేసి వచ్చాను. నీ తప్పేం లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటంటే అప్పుడు డిఎస్పీ గారికి మేము ఒక ఆహ్వానం ఇచ్చాం, ఏమంటే ఆఫీస్ పెడుతున్నాను రిబ్బన్ కటింగ్ రండి అంటే, ఆయన రాలేదు. కానీ వైజాగ్ నుంచి మా ఆరమ్మ గారు కూడా ఒక సూపరింటెండెంట్ గారు అలా కొంతమంది డాక్టర్లు వచ్చారనమాట. అలా నేను పాపులర్ అవడంతో దేశం అంతటా ఎక్కడ తిరుపతి నుంచి కేసు వచ్చి, కాకినాడ నుంచి వచ్చి, హెచ్ఐవి పేషెంట్ అయితే చెన్నై తీసుకెళ్ళాను, ఫిడ్స్ పేషెంట్ ముదిరిపోతే గోపి డాక్టర్ గారు నిమ్స్కి హైదరాబాద్ పంపించేవారు, నేను వచ్చేదాన్ని. అలా ట్రీట్మెంట్ అందరికీ ఫ్రీగా చేయించేదాన్ని అనమాట. ఆరోగ్యశ్రీ ఉంటే డాక్టర్ గారు నువ్వు అమ్మ మరి ఇక్కడ ఎన్నిసార్లు తిరగలే అంటున్నావు కదా, ఆరోగ్యశ్రీ ఉంది కదా, పలానా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫ్రీగా చేస్తారని చెప్తే అక్కడ తీసుకెళ్ళి అపోలో అని, ఎన్ఆర్ఐ అని, కేర్ అని తీసుకెళ్ళి చేయించేదాన్ని. చేస్తే అక్కడ నా గుర్తింపుగా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒకసారి అవార్డు ఇచ్చారు, మదర్ తెరిసా అవార్డు. సో వాజ్పేయి గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఒక అవార్డు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎండీ గారు, అంటే నాకు ఒక్కదానికి కాదు, మా హాస్పిటల్లో డాక్టర్లకు ఇచ్చేటప్పుడు నాకు ఇచ్చేవారు, నా సర్వీస్ మెచ్చి. స్టీల్ ప్లాంట్ ఎండీ గారు ఒక అవార్డు ఇచ్చారు. మొత్తం ఇలా 5 అవార్డులు వచ్చాయి అక్కడ నేను సర్వీస్ చేసినందుకు. అంటే ఇంత బాగా చేస్తుంది పాపం, అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు భర్త పట్టించుకోకపోయినా అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు సేవ చేస్తుందంటే గొప్పదే. మనం డాక్టర్ అవుతాం, ఒక పేషెంట్కే డాక్టర్ అవుతాం, ఇప్పుడు ఆల్మోస్ట్ డాక్టర్ అయిపోయిందని చెప్పి సరదాగా మాట్లాడేవారు, చెప్పేవారు. నేను వెళ్ళిన పేషెంట్లు అందరికి కూడా గౌరవంగా కాపాడుతాం. ఇక్కడి నుంచి అక్కడికి లైన్ ఉంటుందమ్మా, లైన్ ఉంటే ఓపీ రాయించుకుంటే ఇక్కడ టైం సరిపోదు పేషెంట్లకి. అదే నేనైతే మా ఆఫీస్కి వచ్చారు కాబట్టి, రిబ్బన్ కటింగ్ కట్ట వచ్చారు కాబట్టి, మా ఆరమ్మ గారు అభిమానంగా ఏ పేషెంట్ వచ్చినా, మా సూపరింటెండెంటే కదా ఆరమ్మ గారే కాదు, మా డాక్టర్లు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు కాబట్టి అభిమానంగా నేను వెళ్ళగానే ఎంతమంది పేషెంట్లు ఉన్నా సరే, హెచ్ఐవి పేషెంట్ అక్కడ, టీవీ పేషెంట్ ఇక్కడ, క్యాన్సర్ పేషెంట్ ఇక్కడ, అందరినీ ధన లోనకి వెళ్ళిపోవడం, చూపించాడు, వచ్చాడు, మందులు రాయించేసుకోవడం, మందులు కూడా నేనే లోనకి వెళ్ళి ఇచ్చాను. ఆ తర్వాత ఆపరేషన్ అయితే జాయిన్ చేశాడు, ఆపరేషన్ చేయించాడు. ఇలా చాలామందికి ఆపరేషన్ చేయించాను. పెన్షన్ రాకపోతే పెన్షన్ రప్పించాను, కలెక్టర్ గారితో మాట్లాడి క్యాన్సర్ పేషెంట్కి 1,00,000 రూపాయలు రప్పించాను. అదే నేను అన్న ఎలా 1,00,000 రూపాయలు అవుతాయి అంటే, ఏ డాక్టర్ గారు అంటే సుమన్ డాక్టర్ గారు అంటే అతని నెంబరును ఆ రిపోర్టు పట్టుకొస్తే నేను సెలక్షన్ చేస్తానని చెప్పారు. తర్వాత వెళ్ళాము, సెలక్షన్ చేశారు, ఆపరేషన్ అయిపోయింది, అన్నీ బాగున్నాయి. అలా జరిగిందమ్మ నా జీవితం. ఇప్పటి వరకు ఇది అయిపోయింది. వైజాగ్లో ఉన్నప్పుడు మా ఇంటి ముందు వాళ్ళు కుడుకులు అంట కదా, యేసుప్రభు కుడుకులు అంట కదా,
ఆ అమ్మాయి ఇంటి ముందు వాళ్ళు వచ్చి అమ్మ మేము ఇలా ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి అన్నారు. అంటే వెళ్ళాం. ఒకసారి వైజాగ్లో అదేంటి ద్వారకానగరం నేసి తెచ్చి ఉందంటే సరదాగా వెళ్ళాం. అక్కడ సైలెన్స్గా వాకింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఎవరు మాట్లాడకూడదు. గంట సేపు అయిన తర్వాత వాటర్ తాగి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. అది బాగుంది. అక్కడికి వెళ్ళాను. ఇలా 4 సార్లు చర్చిలకు వెళ్ళాను కానీ ఇప్పుడు దేవుడు పట్టుకున్నాడని దేవుడు నన్ను పిలిచాడన్న సంగతి నాకు తెలియక మళ్ళీ నేను పిల్లల కాడికి వచ్చి మళ్ళీ మా ఆయన నేను కలిసిపోయాం. ఎందుకు కలిసిపోయామంటే మా చిన్నపిల్ల కోర్టుకు వేసాను. నేను కోర్టుకు వేసినప్పుడు ఏడ్చేది. ఆ జడ్జి గారు లేడీ జడ్జి, అమ్మ పిల్లలు చిలకలా ఉన్నారమ్మా, పిల్లల జీవితాలు పాడైపోతాయి. ఇవాళ శ్రీరామూర్తి ఎవరంటే నాతో చెప్పు, నేను సెంట్రల్ జైలు వేసేస్తాను. సెంట్రల్ జైలు అంటే ఏంటంటే ఇంక బయటకు రారు అని చెప్పి మంచిగా ఆవిడ నన్ను ఓదార్చి పంపించింది. మా పాపతో లేనిపోయిన అబద్ధాల సాక్ష్యాన్ని చెప్పించాడు. మనుషులు అంటే 2 మనుషులని సాక్ష్యం తెమ్మన్నారంట. వాళ్ళు 20,000 అడిగారంట. ఎవరి కాడ 20 పైసలు ఉండవు. లేక నా కూతురుతోటే నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పించాడు. చెప్తే పాపం జడ్జి గారు అన్నారు, ఆ పిల్ల చిన్నపిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసు చెప్పించు నాకు, అదే కాగితం మీద రాయించుకెళ్ళి ఆ అమ్మాయి రాయలేదు, ఆ అమ్మాయి చెప్పలేదు, ఎవరో అలా నా చెప్పించి ఉంటాడంటే ఈ పిల్లకి తెలియక అలా అయితేనే మీ అమ్మ అత్త రాదని ఏదో బెదిరించారంట పిల్లకాడ. నేనేనండి అంత పాపం తెలియక, దానికి తెలియక పాపం ఇలాగైతే నా కూతురు నా కాలువలు పెట్టుకొని నన్ను మళ్ళీ వాళ్ళ బాబుని నన్ను కలిపేసింది. కలిపేస్తే 8 ఏళ్ళు ఉన్నాం. 8 ఏళ్ళు నాన్న కోర్టు నెలకు 1000 రూపాయలు ఇమ్మని అప్పుడు ముందు మనవెత్తేసింది అనమాట. ఆ 1000 రూపాయలు కూడా ఉండవని ఇచ్చిపోడు కదనమాట. అప్పుడు 8 సంవత్సరాలు మళ్ళీ అక్కడ ఉండవలసి వచ్చింది అట్టకోటలో కలిసిన తర్వాత. ఈ 8 సంవత్సరాలు 2 పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే నెలకి ఇంట్లోకి 5,000కి వచ్చేవి, 1000 రూపాయలు పంపించేవాడు అవుతున్నా. ఏదో ఎడగా 5,000 ఇంట్లోకి వచ్చేవి, 5,000 రూపాయలు హాస్టల్లో పంపడం వచ్చేది 10,000. ఇలాగే 8 సంవత్సరాలకి 4 లక్షలు అప్పు చేస్తే వడ్డీతో 8 లక్షల పైన అయిపోయింది. అయిపోతే మా అమ్మ ఇచ్చిన ల్యాండ్ ఉంటే అమ్ముకున్నాం, మా అమ్మ ఇచ్చిన బంగారం ఉంటే అమ్ముకున్నాం. ఇలాగ నేను సేవ చేస్తుంటే ఏ పేషెంట్ అని అనేవారు, అమ్మబాబు ఎంత బాగా ప్యాషన్ చేస్తున్నారు, 3 లక్షలు అడిగారండి మా ఆయనకి హార్ట్ ఆపరేషన్కి, మీరు ఫ్రీగా చేయించారమ్మా, 100 ఉంచుకో, 200 ఉంచుకొని ఎవరో చేతిలో పెట్టేవారు, పిల్లలు ఉన్నారు కదని. పెడితే అలా పోగేసి ఇలా పోగేసి మొత్తం మళ్ళీ అప్పులు తీర్చాను. ఒక్కళ్ళ రూపాయి తినేయకుండా అందరి బాకీలు కూడా తీర్చాను. మళ్ళీ నేను అన్నాను, శ్రీరామూర్తి నన్ను పిల్లలు పెంచుకున్న జడ్జి గారు చెప్పారని వచ్చాను, అక్కడే నన్ను కొట్టపోయావు వచ్చేసేటప్పుడు. నువ్వు నెలకు 1000 రూపాయలు ఇస్తాను, ఆ 1000 రూపాయలకి ఎంత ఏడిపెత్తున్నావు, నువ్వు ఎక్కడో వెళ్ళి ఉంటున్నావు, మేము నీతో ఉండలేము, వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మేము అవతల లేనప్పుడు చేసి వైజాగ్ వెళ్ళిపోయాం. అదే మళ్ళీ 2వ సారి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మా పాప చదువుతూ హైదరాబాద్ వచ్చింది, కోచింగ్ తీసుకోగానే జాబ్ వచ్చింది, తక్కువ శాలరీ. మా బాబు కూడా చదువు వైజాగ్ వెళ్ళి 4 ఏళ్ళకి చదువు అయిపోయింది, జాబ్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి అక్కడ దివిస్లో జాబ్ వచ్చింది. కాకపోతే వాళ్ళ కమ్మోళ్ళు ఫీలింగ్ చూస్తున్నాడు అనమాట. అదంటే కమ్మోళ్ళకి అయితే బాగా మంచి పోస్టులు ఇచ్చి బాగా చూస్తున్నాడంట, కాపులకి ఉన్న వాళ్ళని పెద్ద పట్టించుకుంటలేదంట. మా అబ్బాయి కొంచెం ఫీల్ అయ్యి కొంచెం మా అత్త రేణుళ్ళే ఫీల్ అయ్యి మానేసి హైదరాబాద్ వచ్చేస్తే మా అమ్మాయి అంది, అమ్మ ఎంతమందికి పేషెంట్లు పేరు చేస్తామో వద్దు, వచ్చి నేను హాస్టల్కి బిల్లు కడుతున్నానా, నువ్వు హాస్టల్కి అక్కడ మంటి అద్దె కట్టుకుంటున్నావు, ఆ డబ్బులు ఈ డబ్బులు అడితే ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మాదాపూర్లో వెళ్ళి తెస్తే వచ్చి ఉన్నాం. ఉన్న తర్వాత మా అబ్బాయికి కోచింగ్కి కరోనా టైం అయితే ఇప్పుడు దేవుడిని ఎలా తెలుసుకుని చెప్తానే. కరోనా టైం అయితే మా అమ్మాయి ఏమో ఇంట్లో ఉండే జాబ్ చేస్తుంది, పర్లేదు, నాకు బాధ లేదు. నా కొడుకోమని రాత్రిపూట 8 గంటలకి కోచింగ్కి రమ్మన్నారు, అదే ఏదో ఇస్తారని కదా ట్రైనింగు. ఆ తర్వాత పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేవాడు. అప్పుడు నాకు భయం వేసింది. మా ఇల్లు పెద్ద ఇల్లే, అపార్ట్మెంట్లో ఉన్నాము అద్దెకి. ఈ పక్కోళ్ళకి ఆ పక్కోళ్ళకి కింద వాళ్ళకి అందరికి కరోనా వచ్చాయి అనమాట. అప్పుడు నేను దేవుడు తెలుసుకున్నాను అనమాట. నా దేవుడు నా జీవితంలో ఎలా వచ్చి అంతకుముందు తెలుసు, కథ నన్ను పట్టుకున్నానన్న సంగతి తెలియదు అనమాట. అప్పుడు మా ఇంటి ముందు చర్చి ఉంది. చర్చి ఉంటే అది కూడా మా ఇంటికాయలే కట్టించారంట, స్థలం వాళ్ళదంట, కట్టం ఇంకొకరు కట్టుకున్నారంట. అయితే ఇలాగ నుంచున్నాను నుంచొని ఇలా దండం పెట్టుకుని, దేవుడా నువ్వు గొప్ప దేవుడు అంట కదా మా ఇంటికాల ఆవిడ చెప్పింది. అయితే మాకెవరు లేరు, డబ్బులు లేవు, ఎవరు లేరు, ఉన్న ఆస్తి పోయింది, మమ్మల్ని చూసుకునే వాళ్ళు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు యేసయ్య. నా కొడుకు రోజు ట్రైనింగ్కి వెళ్తున్నాడు, 3 నెలలు ట్రైనింగ్ అవ్వమన్నారు. ఇలాగ ఏమన్నా వస్తే మమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నువ్వు మమ్మల్ని కాపాడు తండ్రి అని చిన్న మాట, చిన్న ప్రార్థన, నాకు వచ్చిరని ప్రార్థన అని అనుకున్నా దేవుడిని. అనుకుంటే నైట్ 2 ఎంత అయింది నాన్న, వచ్చి తలుపు టప్ప కొడుతుంటే మా పాప నేను పడుకున్నాం, మా బాబు నేను ఒకటే గది, అలా మంచమే పడుకుంటే ఒకటి గది హాల్ అనమాట. పడుకుంటే ఎవరో అని చెప్పి తెద్దంటే రేట్ 2:30 అంత బాబు వద్దు అని చెప్పేసి టైం అంతా చూడలేదు కానీ తీయలేదు, మళ్ళీ కొట్టాడు తీయలేదు, మళ్ళీ కొట్టి తీయలేదు. అప్పుడు 1 రూమ్ అలా ఉండదు, ఇక్కలాగే 1 రూమ్ అక్కడ ఉంది, మా బెడ్రూమ్ అలాగా. ఎక్కడి నుంచి ఉంగరాలు చుట్టమ్మా, నాకు తెలియడం కోసం అలా వచ్చానని చెప్పాడు దేవుడు, నీకు తెలియడం కోసం నువ్వు పిలిచావు కదా అని చెప్పాడు అనమాట. ఇలా చూస్తున్నాను అనమాట.
ఇలా వస్తుంటే భయపడిపోయి నేను దొంగోడో ఏదో అని గోలెట్టాను. గోలెడితే మా పిల్లలిద్దరు పడుకున్నారు. వాళ్ళు లేచారు, లేచి చూసి వాళ్ళిద్దట్లో ఉన్నారు కూడా పడుకున్నారు. పడుకుంటే నేను భయం వేసి కళ్ళు గట్టి మూసుకున్నాను. మళ్ళీ ఇలా చూసి వెళ్ళిపోయాడు. అదే నువ్వు పిలిచావు కదా వచ్చానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఒక ఫస్ట్ దర్శనం. రెండో దర్శనం మళ్ళీ ఎందుకు అని అడిగితే నన్ను అది చెప్పొద్దన్నాడు. కార్తీక్ అబ్బాయి పేరు ఏం పేరు జోసెఫ్ చెప్పొద్దన్నాడు సాక్ష్యం. మా ఇంటికాడ డాబా మీద దేవుడే ఇప్పుడు నాకు ముందు ఎలా దర్శనం ఇచ్చాడో నాకు తెలియడం కోసం వచ్చాడన్నాడు దేవుడు. అలాగే వచ్చి నాకు నన్ను స్వప్నంలో నన్ను గుండెలకు అద్దుకొని నీకేం కాదు ఏడవకు, నేను విడవను ఎడబాయను, నేను నీతోనే ఉంటానని చెప్పి నా చేతిలో ఏదో పెట్టాడమ్మా. నది కాడికి తీసుకెళ్ళి నా కాళ్ళ మీద నీళ్ళు పోసారు. ఇలా నీళ్ళు పోసి నదిలో చేతిలో ఏదో పాత్ర ఏదో పెట్టారు. అంతే మాయమైపోయారు. తర్వాత ఇంకోసారి వచ్చి ఎడుతున్నావా ఏడకు నేను అన్నాను కదా చెప్పి ఎక్కడ ముద్దు పెట్టి గ్లాస్తో పాలు ఇచ్చారు. ఇక్కడ పెట్టాడు ముద్దు. అది అయిపోయింది. తర్వాత ఒకసారి వచ్చి నోట్లో ఏదో పెట్టి నాకు అది అయిపోయిన తర్వాత నోట్లో పెట్టిన తర్వాత దేవుడు అలా దర్శనం ఇచ్చాడు కదా. తర్వాత నేను ఏడ్చాను. నాన్న ఎందుకు ఏడ్చాను, నాకు 2 సార్లు సాక్ష్యాలు అలా నాకు అత్తమాట సాక్ష్యాలు వస్తాయి. వాగ్దానం ద్వారా వచ్చిందంటే లేవు తేజలేము యెహోవా మహిమ నీ మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడకు యెహోవా నిన్ను అభిషేకించాడు. అలాగని ఒకసారి మని దీనులకు సువార్త చెప్పడానికి యెహోవా నిన్ను అభిషేకించాడు అని చెప్పి అలాగే మొత్తం అందులో వాక్యాలు చాలా వచ్చాయన్నమాట. వస్తేనే మరి సాక్ష్యం చెప్పమంటున్నాడు. బూదిగంతల వరకు నేను నన్ను సాక్ష్యంగా వాడుకుంటాను, నువ్వు నా సొత్తు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇచ్చాను, నువ్వు రాలేదు నేను రప్పించుకున్నాను, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇచ్చాను చెప్పి సాక్షి వచ్చింది. ఇందులో వచ్చింది. జనవరి 1 అక్కడికి వెళ్తే అదే వచ్చింది. నాకు ఎక్కడ వచ్చింది అక్కడ ఇచ్చారు. తర్వాత ఇంకోసారి మొన్న జనవరి 1 ఎక్కడేమో వచ్చింది అనుకున్నారు, జ్ఞాపకం చెప్పేస్తున్నానే. సిల్కులూరుపేటలో ఏమొచ్చింది అనుకున్నారు, దానికి అర్థం పూర్తిగా తెలియదు అనుకో. ఒకటి తెలిసింది ఒకటి తెలియలేదు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వాగ్దానం వచ్చింది. ఇంకోసారి చూడుము అరిచేతిలో చెక్కి ఉన్నాను, నీ తల్లి నిన్ను మరిచిన, నీ తండ్రి నిన్ను ఎడబాయని చెప్పి ఒకసారి వచ్చింది. ఒకసారి నీ పిండి తట్టు నూనె తట్టు అని చెప్పేసి అదొకసారి వచ్చింది. ఇలా వాగ్దానాలు కూడా మంచిగా వస్తుంటే నేను అన్నాను, సేవ చేయమంటున్నాడు కదా దేవుడు, నాకు సేవ అంతా చదివాను, నాకు సరిగ్గా చదవడం కూడా రాదు. ఈ సేవలు పేషెంట్లతో తిరిగితే నాకు యాక్సిడెంట్ కూడా అయిందమ్మా, అది పక్కన పెట్టు. అయితే నేను కల్వా టెంపుల్కి వెళ్తాను కదా, నెంబర్ని కదా నేను వెళ్తానమాట. వెళ్తుంటే ఏం చేశానంటే అక్కడ బైబిల్ ట్రైనింగ్ అవుతాయని సేవ చేయడానికి పనికొస్తారంట అని చెప్పేసి అన్నారని వెళ్ళా. నేను రోజు ఆదివారం వెళ్ళినప్పుడు అడిగితే 10th ఉండాలన్నారు. 7th పాస్ అయింది నాకు ఆడలేదు, 7th చదివినట్టే నాకు ఆడలేదు. నేను ఇంక 10th ఎక్కడ 10th దేవుడు అని చెప్పి ఇంటికి వచ్చి ఏడితే నైట్ కల్లోకి వచ్చాడు దేవుడు. అలా దేవుడు ఎన్నిసార్లు వచ్చాడంటే దేవుడి రూపంగా ఎన్నిసార్లు వచ్చాడంటే 3 సార్లు వచ్చాడు కరెక్ట్గా. ఒకసారి సిల్కులూరుపేట చర్చిలో వచ్చారు, 2 సార్లు నాకు ఇంట్లో వచ్చారు. వచ్చి నేనేం చెప్పాను, నీకు నేను సృష్టించిన వాడే నీకు భర్త ఉన్నాడని చెప్పాను, నీకు ఏమన్నా కలితే నేను గురువునని చెప్పాను, నువ్వు బాధపడకని చెప్పాను, నీకు గ్లాస్తో పాలు ఇచ్చాను, మర్చిపోయావా అని చెప్పేసేసి మళ్ళీ మాయమైపోయారు. అదో దర్శనం. ఆ తర్వాత సినిమా అంటే రాజాకాడికి వెళ్ళాం. రాజాకాడికి వెళ్తే మా మాదే వైజాగే బాబు అని చెప్పి, వందనాలు నాన్న మాదే వైజాగే అని చెప్పేసి అంటే మా వైజాగ్ గారు వచ్చారని చెప్పి అందరికీ పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఏమైందంటే బైబిల్ ఇచ్చారు నాకు. ఇక్కడి నుంచి సాక్ష్యం చూడమ్మా బాగుంటుంది, ఇది ఇచ్చారు కదా. మా పాప తీసుకెళ్ళి, అమ్మ నాకు తెలియదంటే అదేదో 2 స్టేషన్లు దాటి వెళ్ళాలంట, దూరంగా వెళ్ళాలని మా పాపే తీసుకెళ్ళి పాప ఆదివారం పూట. ఆయన భోజనం చేసే వరకు వెళ్ళకండి అమ్మ అని చెప్పాడు. భోజనం చేసిన తర్వాత బైబిల్ ఇచ్చారు, వచ్చాడు, ఇంట్లో పెట్టాను, ఇంకెళ్ళలేదు. అయిపోయిన తర్వాత బైబిల్ ఒక్కడిసి షూటింగ్కి వెళ్ళడం మనం పెట్టాం. సినిమా షూటింగ్కి కార్తీక్ నా అబ్బాయి ఏజెంట్ తీసుకెళ్ళాడు. చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ సినిమాలో ఎమ్మెల్యేగా చేశా. నేనే కాదు చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, నేను ఎమ్మెల్యేని అనమాట. ఆ సినిమా చేసిన తర్వాత అలా 10 సినిమాలు చేశాను. ఏంటి రోజు వెళ్ళి కదా, అప్పుడప్పుడు వెళ్ళి చిరంజీవి గారితో 2 సినిమాలు చేశాను, బాలకృష్ణ గారితో 2 చేశాను, అల్లరి నరేష్ గారితో 15 రోజులు చేశాను. ఇంకెలా చాలామందితో చేశాను సినిమాలు. 10 సినిమాలు చేశాను, 15 సీరియల్ చేశాను. అలా వైకుంఠపురం, గీతా గోవిందం డైలాగులు కూడా ఉంటాయి, అవన్నీ పెడుతుంది ఇందులో. చాలా చేశాను. చేస్తే ఏమైందనుకున్నాం, మళ్ళీ ముందు ఆమెతో ఆమె కొడుక్కి పెళ్లి సీన్ అయితే నన్ను మంచిగా తయారు చేశారు. నేను పెళ్లి కొడుకుని పట్టుకొని మేడమెట్ల నుంచి దిగి రావాలి. ఆమె కొబ్బరికాయ పెట్టుకుంటాడు పెళ్లి కొడుకు రాజు. పెళ్లి కొడుకు ఆమె ఆ టైపు ఈ టైపు నేను పెట్టుకోవాలి, సెట్ చేసి మేడం మంచి కింద దింపు రావాలంటే టైం అయిపోయింది.
అయితే రేపు అమ్మ రేపు అదే పట్టు చీర కట్టుకుని రావాలి, ఏది కట్టుకున్నావు అదే కట్టుకోవాలన్నమాట, కట్టుకొని రావాలి పెళ్లి సీన్ కదా అన్నారు. వచ్చేసిన తర్వాత ఏమైందనుకున్నాం, తెల్లవారుజాము లేచి మళ్ళీ రెడీ అయిపోవాలన్నమాట. రెడీ అయిపోయి వెళ్తుంటే దిగేసానమ్మా, మెట్టి ఇలా మెలికి పెట్టదు కాలు మెలిపడిపోయి అయినా సరే వెళ్ళిపోయాను. అమ్మ నాకు వెళ్ళిపోయి సీన్ ఉంది వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతే కాలు ఎలా అయిపోతే కాలు ఎలా వెళ్ళిపోతున్నాను. మా అబ్బాయి వద్దనే సరే నేను బరువుని వెళ్ళిపోతే పాప బస్సు ఎక్కిచ్చాడు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను షూటింగ్కి. అక్కడ టిఫిన్ చేశాను, కాలు ఎలా అయిపోతే ఇలా అనలేకపోతున్నా. ఇంక మేడం ఎట్ల మీద పెళ్ళికొడుకు ఆవిడ నేనేమో పెట్టుకుని వస్తాం. అప్పుడు నన్ను పక్క తీసేసి ఆ సీన్ కట్ చేసుకొని ఇంకొక ఆవిడని పెట్టి బాగున్న ఆవిడని పక్కన ఏ డబ్బు ఉన్నా ఆ డబ్బు పెళ్ళికొడుకు దింపించారు. అప్పుడు కాలు హాస్పిటల్కి వెళ్తే 21 రోజు కదలొద్దు అని కొట్టేశారు. అప్పుడు కళ ఎవరు వచ్చిందని నా పక్కన డాడీ ఎవరిని అత్తమాట నాకు కళ్ళలోకి వస్తున్నారు నాన్న, ఒకసారి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే నెట్లో కొడితే చిలకలూరుపేట తండ్రి సన్నిధానం వచ్చింది. వస్తే ఏ సన్నగారిని కూడా ఇతను కూడా వచ్చారు నాన్న అది కొట్టంటే గుంటూరు గోరంట్ల ఏ సన్నగారు సత్యని వచ్చింది అని చెప్పేసి ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఇద్దరు కాడికి వెళ్తారని చెప్పేసి మా అబ్బాయిని అడిగితే మా అబ్బాయి నా డ్యూటీ ఏమో నేను రానన్నాడు, కొత్తగా జాబ్ వచ్చింది అన్నాడని చెప్తే బస్సు చేసాడు. వెళ్ళిన తర్వాత దర్శనం ఇచ్చాడు దేవుడు. బస్సు దిగిన తర్వాత ఫోన్ చేయమని నేను కంగారు పడుకుంటూ ఉంటాను. అంటే అప్పుడు నేను ఈ సెల్లే కానీ దీనికి ఇలా ఓపెన్ ట్యాప్ ఉండేదన్నమాట, అది ఇంకో సెల్లు. అయితే ఇలా ఉంటే దిగేసాను నాన్న అని చెప్పేసి మందిరంలోకి వెళ్తానే సెల్ ఎలా ఓపెన్ చేయబోతుకి చేతిలోంచి పవర్ ఎలా ఎగిరిపోతుంది. ఆ పవర్ ఎందుకు ఎగిరిందో తెలియదు కానీ ఇదే పవర్ ఎలా వచ్చింది నా భ్రమ అంటావు అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి అలా లోనకి రాబోతుకి నాకు దర్శనం 3వ దర్శనం. ఫస్ట్ దర్శనం అక్కడ, అది నేను చెప్పడం వెనకాల చెప్తున్నాను. దేవుడు బలిపేటంగా కూర్చొని ఇలా కరెట్టుకొని గొడుగు కరెట్టుకొని ఇలా కప్పుకొని ఇలా కూర్చున్నారు. గడ్డ ఆట ఉన్నాయి, అందరూ కింద ప్రార్థన చేసుకుంటున్నారు. 5 అయిందనమాట. ఇలా అందరూ ప్రార్థన చేసుకుంటే అతను అలా కూర్చొని మీ అతను కూర్చొని అలా కూర్చున్నాడు చూడు కింద కన్నా దెక్కంటానే ఓహో పెద్ద అతను కాదు అలా కూర్చున్నారు అనుకుంటూ నా మనసులో నేను అనుకుంటూ అక్కడి నుంచి ఇలా దగ్గర రాబోతుకి నేను చూస్తుంటే ఇలా దగ్గరికి వెళ్ళబోతుకి అలా ఎగిరిపోయినట్టు మారిపోయారమ్మా, అలా మాయమైపోయారు. అయితే అప్పుడు దర్శనం అనుకున్నాను. అప్పుడు మనం వెళ్ళాను కదా, దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడు కల్లోకి వస్తున్నారు కాబట్టి దైవజనులు వస్తే దేవుడు వచ్చినట్టేనంట కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు బాప్టిషన్ తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాను 2021 నవంబర్ నెల 16వ తారీఖు మంగళవారం ఆ రోజున తీసుకొచ్చాను. కానీ ఇంక నేను అక్కడికి వచ్చాను, మళ్ళీ ఇంక అక్కడికి వెళ్ళలేదు చర్చికి. వెళ్ళాక ఏంటంటే మా పాప పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం ఇలా జరిగిపోతుంది. పిల్లలు పుట్టడం కూడా అద్భుతాలు బోళ్ళు ఉన్నాయి. పిల్లలు పుట్టంటలే నా చిన్న కూతురికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి మా పెద్దమ్మాయి నాకు బెదిరించింది. నేను కల్లో ఫోన్ చేసి బెదిరితే అప్పుడు నేను ఇలా మోకాళ్ళు వేసి ఏడ్చాను. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. 3వ రోజు ఇంకా ఉపవాసం లేదు, ఇవాళ ఉపవాసం ఉన్నాను, మన్నాడు ఉపవాసం ఉన్నాను. అంతే దేవుడా వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నీ చిత్తమైతే చేసావు కానీ పిల్లలు పుట్టరు అదేదో అంటున్నారు. అది నాకు చెప్పడం రాదు, నా నాలుగు తిరగదు, నాకు చదువు లేదని జ్ఞానం లేదని. మరి వాళ్ళ పిల్లలు పుట్టకపోతే ఎలాగే చేయ, నా చిన్న కూతురు మంచిది, అది వందనంగా ఉంటుంది, తినక చదువుకుంది, మంచి బిడ్డ, దానికి అన్యాయం చేయకు అని చెప్పి నేను ఇలా ఏడ్చానమ్మా. ఏడగానే సెల్ ఇలా ఉంటుంది కదా, మెసేజ్ వచ్చేసింది. 2 పిల్లల్ని చూపించేశాడు దేవుడు. ఇలా ఉంది, 2 పిల్లల్ని చూపించేశాడు. అక్కడ మెసేజ్లో 2 పిల్లల్ని చూపించాడు. అమ్మయ్య అతిథి సంతానం ఎత్తడం అనుకున్నాను. అయిపోయిన తర్వాత మా అమ్మాయి మళ్ళీ 3వ రోజుని మా అమ్మాయి ఫోన్ చేసి మా హాస్పిటల్కి వెళ్తే మా అమ్మాయి చెప్పడానికి సిగ్గుపడుతుంది అనమాట. మా అమ్మాయి చాలా వినయం అమ్మ, మా అమ్మాయి తగ్గ బొగుడు కాదు ప్రేమించుకున్నారు చేసుకున్నారు, తప్పే ఉంది లేదు, పెళ్ళే కదా చేసుకున్నారు, తప్పే లేదనుకో. మా అల్లుడు భోజనం సత్య మీ అమ్మాయి నీళ్ళు పోసుకుందని చెప్పాడు. అమ్మయ్య దేవుడా చెప్పి 3వ రోజు ఉపవాసం అవ్వలేదు, నా దేవుడు అంతా ఆన్సర్ ఇచ్చాడని చెప్పి నేను సంతపడ్డాను. చూంచగొట్టి ఆడబెట్టిన మా ఊడిని ఎత్తే తేలిగ్గా డెలివరీ అయిపోతే నీకు నేను చౌలీలు ఇచ్చేస్తానంటే అలాగే అత్తమాడు కల్లోకి వచ్చింది. కవల పిల్ల పుట్టినట్టు చూపించేవాడు, ఆడపిల్ల మగపిల్ల పుట్టినట్టు చూపించాడు. పుట్టిన ఆడవాళ్ళ ముందు కూడా చూపించాడు. ఆడపిల్ల మగపిల్ల పుట్టినట్టు 2 పిల్లలకు, ఒక పిల్ల తెల్లగా ఉన్నట్టు, ఒక పిల్ల నల్లగా ఉన్నట్టు కూడా చూపించాడు. పుట్టడం 2 తెల్లగా పుట్టారు కానీ ఒకళ్ళు నల్లగా అయిపోయారు. అంటే కావుర్లు ఉన్నాయని బాక్సులు పెడితే నల్లగా అయిపోయింది పాప. కల్లోనంట నేను అక్షయ అభి అని పేరు పెట్టాను. పుట్టిన తర్వాత వాళ్ళు మా అత్త మరి మేము పెట్టుకోం కదా, ఏప్రిల్లో పెట్టుకోవాలి పేరు, వాళ్ళు ఏదో నక్షత్రాన్ని పెట్టి పేరు పెట్టుకున్నారు. కానీ నేను మాత్రం అక్షయ అభి అని కల్లో పేరు పెట్టాను, అదే పేరుతో పిలుస్తున్నాను. అది వేళ పుట్టారు తెలిసామా దేవుడి మహిమ. మే నెలలో ఆపరేషన్ చేస్తాన డాక్టర్లు గుడ్ ఫ్రైడే 3 వారాల ముందు వచ్చింది. గుడ్ ఫ్రైడే అని పొద్దున్న పుట్టారమ్మా, నా దేవుడికి మహిమ కలంగాక. ఆమె చూసారు ఎంత గొప్పవాడో. ఎప్పుడు 3 వారాలు పోయిన తర్వాత డేట్ ఇచ్చారు. మే నెలలో ఫస్ట్ వీక్లో ఆపరేషన్ చేస్తా అంటే ఈ నెలలో 18వ తారీఖున పుట్టేశారు, 3 వారాల ముందు. కానీ బాక్స్లో పెట్టారు కానీ తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారు, పోనీ డబ్బులు అవుతామని దేవుడికి మహిమ కలంగాక. నా దేవుడు ఈ సాక్ష్యం అదనమాట.
2 పిల్లలు పుట్టిన తర్వాత బాగానే ఉన్నారు. నా పెద్ద కూతురు కూడా అడిగాను, ఏసయ్య మగబిడ్డని ఇవి తర్వాత ఏ బిడ్డని ఇచ్చినా పర్లేదంటే మగబిడ్డనే ఇచ్చాడు. అదొక అద్భుతం, దేవుడు చేసిన అద్భుతాలు. తర్వాత 3 సార్లు సిలువ దర్శనం ఇచ్చారమ్మ నాకు దేవుడు. తర్వాత రాజా ఇచ్చిన బైబిల్ చదవద్దన్నాడు దేవుడు. అది చిన్న అక్షరాలుగా చదవలేకపోతున్నాను. ఈ బైబిల్ చూపించాడు కల్లో దేవుడు. ఈ బైబిల్ చూపితే నేను మా అబ్బాయిని తీసుకుని చిచ్చుకెళ్ళి అడిగితే 1400 అన్నారు. కొనుక్కున్నా. ఇలాగే చాలా అద్భుతాలు చేసాడమ్మా. తర్వాత నా పిల్లల గురించి ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి అంటుపళ్ళు ఇమ్మని చెప్పి దేవుడే నాకు కల్లో ఇస్తున్నాడు. నేను ఇస్తే ఇద్దరికి మా అమ్మాయికి, మళ్ళీ మా పెద్ద అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి, ఇంకా మా ఇంటిగారి అమ్మాయికి, మా అన్నయ్య గారి అమ్మాయికి, ఇలా 4గురికి. మా అన్నయ్య గారి అమ్మాయికి అయితే పిల్లలు నేను అంటుపండి ఇవ్వలేదు కానీ ప్రార్థన చేసేదాన్ని. అలాగా 4గురికి సంతానానికి కూడా దేవుడు కళ్ళ చెప్పాడు, నువ్వు అంటుపళ్ళు ఇవి, నీ నోట్లో నా వాక్కు ఉంది, ఏహో ఆత్మ నీ ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నీ నోట ఉన్నది, నువ్వు భయపడకు అని చెప్పాడు. ఇలాగా ప్రతిదీ కూడా నాకు చెప్పలేకపోతున్నాను నాన్న. ఇంకా బోల్డ్ సాక్షి ఉంది దేవుడిది. ప్రతిదీ నేను ఎలా ఏడడం, నాకు నేను దేనికి బాధపడుతున్నానో అది వెంటనే దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చేవాడు అనమాట. అయితే కింద అమ్మాయికి నీళ్ళు పోసుకోవడం కోసం నేను అడిగితే, దేవా నువ్వు ఇస్తావా అంటుకోండు, నువ్వు ఇస్తావా నేను ఇస్తాను అని చెప్పి మళ్ళీ నాకు ఇచ్చి ఇమ్మని చెప్పాడు. 4 వంకాయ నారు ఇచ్చాడమ్మా. వంకాయ నారు 4 మొక్కలు ఇవి, వాళ్ళ అబ్బాయికి 2 వాళ్ళ అమ్మాయికి 2 అని చెప్పి 4 మొక్కలకి ఎంత నారు ఇచ్చాడు నాకు, వంకాయ నారు. అవి వంకాయ నారు అని నాతో చెప్పాడు. 4 మొక్కలు ఇమ్మని వాళ్ళకి ఇచ్చాడు. ఉన్న మొక్కలు నన్ను ఉంచుకోమన్నాడు. ఈ పక్క వాళ్ళకి అబ్బాయి పెళ్ళికుంది, ఆ అబ్బాయికి పేదం చేస్తుంటే ఎంత కందదుంప వాళ్ళకి ఇచ్చి ఇమ్మన్నాడు. ఇచ్చాను. నాకు సిక్కుడు గారు ఇచ్చాడు దేవుడు. ఇలా ఒకటి కాదు నాన్న, ఎన్నెన్నో సాక్ష్యాలు. కాలుకు కొట్టేశారు కదా, అప్పుడేమన్నాడు, నీకు ఎందుకు కొట్టేశారు తెలుసా అన్నాడు దేవుడు. అంటే దైవజన్ ద్వారా మాట్లాడారు. అయితే ఎందుకు వేసారండి అన్నా. నేను నా బాప్టిషన్ తీసుకున్నావు, నన్ను తెలుసుకున్నావు, తెలియకముందంటే ఏమనుకోవచ్చు, మరి తెలుసున్న తర్వాత నువ్వు ఇలా చేయొచ్చా, వద్దు, నేను బూది గంటల వరకు నా సాక్షి పడుకుంటాను, నేను ఎక్లేని ప్లేట్లు ఎక్కిస్తాను అన్నాడు. అయితే దేవుడు అంత బాగా నన్ను, ఇంకా నాకు చెప్పడం రావట్లేదు, కంగారు వస్తుంది. ఎన్నో విధాలుగా నాకు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నా పెద్ద కూతురు కొడుకునిచ్చాడు, నా చిన్న కూతురికి కవల పిల్లనిచ్చాడు. నా కొడుకోమని మంచి భార్యని ఇస్తాను, నువ్వు కంగారు పడకు, మంచి భార్యని ఇస్తాను, మంచి జాబ్ని ఇస్తాను, మంచి ఇల్లు ఇస్తాను, నువ్వు కంగారు పడుకో అన్నాడు. తర్వాత పాపనే నన్ను క్షమించి తండ్రి, మరి పాపనే నేను అనాలంట కదా ఆత్మని మాటకి, పాపనే నన్ను క్షమించి మీ రక్తంతో నా ఆత్మ కడిగి మీ పరిశుద్ధాత్మలో నింపి కాపాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలంటండి. నాకు ప్రార్థన రాదు, అలా చెప్పేవారు, అలాగే చేసేదాన్ని. అయితే పాపం ఎవరు చేయలేదు, మానవుడు నా అందరూ పాపాత్ములే, దేవుడు తప్ప, నేను ఒక్కడిని తెప్పించి అందరూ పాపాత్ములే, కళ్ళుతోటో నోటితోటో సరే దేనితోటో చేస్తారు, నువ్వు బాధపడకు, నేను ఉన్నాను కదా అని మళ్ళీ ఒకసారి దర్శనం ఇచ్చారు, వాకింగ్ కూడా వచ్చింది. ఇంతకీ నేను చెప్పవలసింది ఏంటంటే, దేవుడైతే నమ్మదగినవాడు, పిలిస్తే పలికివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మారనవాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. నా ఇంట్లో మర్చిపోయిన మా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నేను ట్రైన్లో మా అమ్మగారింటికి వెళ్తున్నాను, మా అమ్మ లేదు కానీ వెళ్తున్నా. నేను చిన్నప్పుడు ట్రైన్లో నేను దొంగలు రావడం, మూతులు మూసేసి బంగారం తీసుకొని తిరిగింది కదా, అది గుర్తొచ్చి నాన్న చేతి గాజులు, నలబోసలు, తాడు తీసేసి పర్సులో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా. హ్యాండ్ బ్యాగ్లో పెట్టి పడుకుంటే పైన అబ్బాయి తీసేసి ఈ పక్కన ఇచ్చేస్తే దేవుడే వచ్చాడు. అమ్మ అంటున్నారు, ఏంటి అమ్మ అంటున్నారు ఎవరని చెప్తే ఏసయ్య అంటే ఏసయ్యలా పూర్తి కనిపించలేదు, ఇలా మనిషి ఉన్నాడు, సఫారీ తెల్లని వస్త్రం కనిపిస్తుంది అంతే, అది అక్కడ కనిపించింది, మనిషి పూర్తి కాపాడలేదు. అమ్మ అంటున్నాడు, మా అమ్మలా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను సర్దపడ్డాను. సర్దపడి లేబోతుకి హ్యాండ్ బ్యాగ్ లేదంటే హ్యాండ్ బ్యాగ్ కోసం లెగ్గొడితే నా బ్యాగ్ ఎవరు తీశారు బాబు, నా బ్యాగ్ ఇప్పుడే కదా నేను కళ్ళు మూసానని చెప్పి అంటే ఎవరు ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు దేవుడు, ఏమని టీటీ కాడికి వెళ్ళని చెప్తున్నాడు అనమాట. నేను ఏసీ బండి అనమాట, గరీబ్ బ్రదరు S1 D1లో, నేనంటే D11లో టిట్టి గారు ఉన్నారు. నేను గబడితో పరిగెట్టుకుంటూ పోయి ఏవండి ప్లీజ్ ఏమనుకోవద్దు, నా తెలవదని లెగ్గొట్టాను, ప్లీజ్ ఏమనుకోవద్దండి, ఇలా నా హ్యాండ్ బ్యాగ్ తీసేశారంటే అంత అప్రమత్తుగా ఎలా ఉన్నావమ్మా, ఇప్పుడు కరోనా కాబట్టి పోలీసులు కూడా లేరు, అదే సెక్యూరిటీకి ఎలాగా పద అని చెప్పి పాపం లేచి గబడతా వచ్చి లైట్లు వేసారు. లైట్లు వేస్తే ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చి ఈ సీట్లో కాకుండా వెనకాల సీట్లు ఉంటాయి కదా, ఆ సీట్లో ఆవిడ తెచ్చి అమ్మ ఈ బ్యాగ్ ఎవరిదని ఎత్తున్నారు. ఇదేంటి నా బ్యాగ్ పోనీ ఇక్కడ ఉండాలి అలాంటి ఆ పక్క బ్యాగ్లోకి ఎలా వెళ్ళింది అంటే టీటీ గారు అన్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోయిందిలే అమ్మ, ఊరుకో, నీ బ్యాగ్ నీకు ఇచ్చారు కదా చూసుకో అన్నారు. అంటే ఇప్పి చూస్తే బ్యాగ్లో చిన్న పర్సులో పెట్టాడు అనమాట, ఆ పర్సు అక్కడే ఉంది.
ఆ పర్సులో పెట్టి ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి లోన్ పెట్టాం కదా, నా గాజులు ఉన్నాయి, నా తాడు ఉంది, 40 ఉన్నాయి, 4,000 క్యాష్ అందులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మయ్య నా దేవుడికి మహిమ కలిగాక, నా దేవుడు గొప్పవాడు. అది ఫస్ట్ సాక్ష్యం చెప్పడం, నేను కంగారు పడుతున్నాను అనమాట. అదొక సాక్ష్యం. పిలిస్తే పలికి దేవుడమ్మ ఇదనే కాదు, నా కొడుకు అమ్మ నాకు స్వరం వినిపించింది 4 సార్లు. స్వరం వినిపించింది చెప్పనా, యాళ్ళలోనే నేను రోజు ప్రార్థన చేసుకుంటా 3 గంటలు లేసి అమ్మ అమ్మ అలా పిలిచారు. మా అబ్బాయి కానీ పిలిచాడు అని చెప్తే అక్కడ పడుకుంటున్నాడు బస్సులు కొట్టుకుంటా. అలా ఒకసారి ఏమోని తలుపు కొట్టినట్టు అమ్మ అమ్మని తిరిగితే ఎవరు లేరు. ఒకసారి మా అబ్బాయి చిన్న విజిల్ వేస్తాడు, అమ్మ వచ్చానని చెప్పి విజిల్ వేస్తాడు, ఆ విజిల్ వినిపించింది. మళ్ళీ ఇంకోసారి శుక్రవారం ఉపాసం ఉండి 3 అవ్వలేదు, ఆకలి వేస్తున్నా పడుకున్నానమ్మా. నా పక్కన పడుకున్నాడు దేవుడు. పక్కన పడుకొని అమ్మా మీ నాన్నగారు నీకు ఇల్లు ఇవ్వలేదా, మీ నాన్నగారు నీకు ఇల్లు ఇవ్వలేదా అన్నారు. ఎందుకండి ఇచ్చారు, నేనే తింగతాను కదా పాడు చేసుకున్నాను, మా అమ్మ వాళ్ళు ఇచ్చింది నేనే పాడు చేసుకున్నానండి అంటే, అయితే సరే నేను ఇస్తాను నీకు ఇల్లే అన్నారు కదా. ఎవరా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఎవరు లేరు. అలా దేవుడి స్వరం నాకు 4 సార్లు వినిపించిందమ్మా. ఎవరితోనో చెప్తే పిచ్చిది అనుకుంటారని మా అబ్బాయి అమ్మని ఎవరితో చెప్పకమ్మా అంటారనమాట. ఇంటికి దేవుడు చెప్పవలసింది ఏంటంటే, దేవుడు నమ్మదగినవాడు, పిలితే పలికివాడు. దేవుడు అంటే మతం కాదు, మనం మార్చే దేవుడు. వ్యభిచారులను మార్చాడు, దొంగలు మార్చాడు, అంతకులను మార్చాడు. అందరిని మార్చి నన్ను అవతల రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చి మనం కాపాడుకొని మనతో ఎడబాయను నీతో ఉన్నా అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడిని అందరూ నమ్ముకోండి.